రహదారిపై కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. రేడియం స్టిక్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 60 ప్రకారం రేడియం స్టిక్కర్స్ వేసే విధానాన్ని పెట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేయడాన్ని రద్దు చేయాలని కోరుతూ కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 1000 రూపాయలు ఖరీదు చేసే రేడియం స్టిక్కర్స్ ను ప్రైవేట్ కంపెనీతో చేతిలో పెట్టి 6000 రూపాయల నుండి 8000 రూపాయల వరకు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఖమ్మం రహదారిపై రాస్తారోకో నిర్వహించి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అనంతరం రేడియం స్టిక్కర్స్ వేసే ఆన్లైన్ సెంటర్ల వద్ద ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ముందు ఒకటి వేపించి 2500 తీసుకుని పంపించేసినాక ఫిట్నెస్ అవుతున్నాయి. మరి మన కాడ ఆర్టీఓ ఎందుకు చేయట్లేదు? అది నాకు సంబంధం లేదు, పేపర్ తీసుకొచ్చి చేస్తావు నేను అంటున్నాడు. వాడి దగ్గరికి పోతే నువ్వు మొత్తం వేయించుకోవాల్సిందే అంటారు. మరి ఈయనెందుకు చేయటం? డబ్బులు అతను పిలిచి నువ్వు చదువుకున్నాడు కదా, బీటెక్ చేసినాడు, నువ్వెందుకు ఎలాంటి దందా చేస్తున్నావు? అందరూ సింగిల్ ఓనర్లు ఉంటారు, మల్టీ ఓనర్లు ఉంటారు. 10,000 రూపాయలు కడతారా? నీకు డీజిల్ రాక 70 రాక వస్తారు జనాలు, డీవోలు లేక 10,000 రూపాయలు నీకు కడతారా అని అడిగితే వాడు ఏమన్నా పక్కన తీసుకొచ్చి అన్న ఆ రోలు మొత్తం 150 రూపాయలు ఒక ఫీట్ అన్నది. ఫీట్ అంట, మీటర్ కాదు, ఫీట్ 150 రూపాయలు అంట. దాంట్లో 7 కోడ్లు ఉంటాయంట, 7 QR కోడ్స్ ఉంటాయంట. ఇప్పుడు నీ ఒక్కడి కోసం ఒక మీటర్ తీసి ఇస్తే నేను మిగిలిన 7కి అమ్ముకోవాలంటున్నాడు. వాడు అమ్ముకోవడం కోసం మన మీద వాడు అమ్ముకోవాలంటే మన మీద పడతారా? ఇప్పుడు ఆయన రోడ్డు మీద ఇట్లాంటి డబ్బా కొట్టి పెట్టి ఆయన లక్షలు సంపాదించడం రివర్స్ అంత. ఇక్కడ ఇప్పుడు ఆయనకి మళ్ళీ కమిషన్ అడిగే వాళ్ళు ఉండాలి. గవర్నమెంట్ రూల్ పెట్టిద్దండి. గవర్నమెంట్ రూల్ ఎందుకు పెట్టింది? గవర్నమెంట్ రిప్రజెంట్ ఇచ్చేది ఎవరు? ఇలాంటి వాళ్ళే, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, DTOలు, వీళ్ళందరూ పోయి గవర్నమెంట్లో ఇస్తే గవర్నమెంట్ వాళ్ళు పొన్నాల ప్రభాకర్ దగ్గర పోతారు. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాబట్టి. ఆయనకు ముందు ఎంతమంది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లేరు? ఇట్లనే వచ్చినాయి అన్ని. ఇప్పుడు మన ట్యాక్స్ పెరుగుతుంది, గ్రీన్ ట్యాక్స్ పెరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు ఈ ఫిట్నెస్ ఛార్జీలు పెరుగుతున్నాయి, ఇన్సూరెన్స్లు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. ఒక డీజిల్ మాత్రం ఎంత తగ్గించింది ఆయన? డీజిల్ ఎందుకంటే రేపు ఓట్లు పడాలి కాబట్టి డీజిల్ తగ్గించింది. కష్టాల్లో మనకు సహాయం చేయాల్సింది పోయి ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూపాయి మనకు బిచ్చం వేస్తే మీరు 2 రూపాయలు యాక్సిల్ వెయిట్ని పెంచారు. అదే నాయన మీకు టోల్ గేట్లు ఎత్తేయటము, హమాలు తీసేయటం కుదరదు అని చెప్పి యాక్సిల్ వెయిట్ పెంచారు. యాక్సిల్ వెయిట్ పెంచి 4 టన్నులు పెంచితే ఆ మందం స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది? నీకు సెంట్రల్ మన ఈ ట్యాక్స్ పెంచేసింది, 3 months ట్యాక్స్ పెంచేసింది. ఇన్సూరెన్స్ పెంచేసాడు. ఫ్లైట్లు తగ్గించేసాడు కంపెనీ వాడు 6%, 4% అని. ఇక నువ్వు తినదేముంది? మనం స్వచ్ఛందంగా 4 రోజులు బండ్లు ఆపుకొని రోడ్ల మీద ఏ బండ్లు పోనీయకుండా వస్తువులు పాడైపోతున్న బండ్లు ఆపుకొని మనం ధర్నా చేసి 3 ఏళ్ల క్రితము ఇట్లా కట్టుకుంటూ పోవాలంటే ఎవడు కట్ట 100 లారీలు ఉన్నాడు కట్ట. ఇప్పుడు ఫిట్నెస్ చేయించారు, 100 లారీలు ఉన్నాడు, సంవత్సరానికి ఒకసారి 10 లక్షలు ఫిట్నెస్కి అవుతుంది. అంటే 10 లక్షలు ఫిట్నెస్కి ఖర్చు పెట్టాలంటే వాడు ఏ రకంగా సంపాదించుకోవాలా? ఒక్క ఇండస్ట్రీ వాడన్నా, ఒక్క లోడింగ్ పాయింట్ వాడన్నా 100 రూపాయలు పెంచిందా? మనకి నెల నుంచి యుద్ధాల పేరు మీద ఆయిల్ రావట్లేదు, యుద్ధాల పేరు మీద మనకు డెఫ్ ఆయిల్ రావట్లేదు. డెఫ్ ఆయిల్ 30 రూపాయలు కొని 52 రూపాయలు అయింది. ఎవడన్నా పెంచిందా? అసలు ఏ కిరాయినా పెంచిందా? మరి ఏంది అది? ఏంది ఈ ఊడిగం? ఎన్ని రోజులు చేస్తారు ఈ ఊడిగాలు? అసలు స్టేట్ మొత్తం మీద హైయెస్ట్ మన దగ్గర ఉన్నాయి. కోదాడంటేనే ట్రాన్స్పోర్ట్ హబ్బు. మనమే ఏం మూసుకొని కూర్చుంటే మరి చిన్నోళ్ళ పరిస్థితి ఏంది? తక్కువ ఉన్నోళ్ళ పరిస్థితి ఏంది? ఇండియాలో టాప్ మన దగ్గర ఉన్నాయి, మన స్టేట్లో టాప్ మన కోదాల్లో ఉన్నాయి. మనమే పట్టించుకోకపోతే ఇంకోటి పట్టించుకుంటా అంటున్నా. చదువుకున్నాడు అంతే ప్రకారం ఇవ్వమంటున్నాడు తెలివిగా. గవర్నమెంట్ పెట్టింది 6,000 పెట్టింది, మరి చిన్న బండికి, పెద్ద బండికి 8,000 పెట్టింది. ఈయనంత డిమాండ్ చేస్తున్నాడు, ఒక 500 అటు ఇటుగా చేస్తున్నాడు. తెలియదు ఎందుకంటే స్టార్టింగ్ కదా, అందరు వచ్చి రివర్స్ అవుతారని చెప్పేసి అని తెలివిగా ఆయన మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ ప్రకారం కట్టండి సార్. గవర్నమెంట్ అంత రేట్ ఎందుకు పెట్టాలి? అసలు ఎట్లా కట్టగలరు? ఏం పెరిగింది మనకి? ఏం ఇన్కమ్ పెరిగిందని మనం కడతామండి? అసలు కిరాయిలు తగ్గినాయి. కన్జ్యూమర్ బంకులకి మాకు డీజిల్ 22 రూపాయలు పెరిగింది. డబ్బులు కడితే కానీ ఆయిల్ రావట్లేదు. బంకులలో పోతే వాడు ఆయిల్ ఇవ్వట్లేదు, షార్టేజ్ ఉందని చెప్పేసి. డెఫ్ ఆయిల్ తీసుకొచ్చుకొని వాడదామని డెఫ్ ఆయిల్ 30 రూపాయలు కాస్త 50 రూపాయలు చేసేది. కిరాయిలు పెంచడం నాయన అంటే 100 కిరాయిలు తగ్గించి తోలుతుంది వాడు. ఎందుకట్లా? మరి ఏడ తీసుకొచ్చి కడతా ఈఎంఐ కట్టకపోతే వాడు సిబిల్ తీసేస్తాడు. 4 రోజులు కట్టకపోతే బండి లేకపోతా అంటాడు, లేదా పరువు తీస్తాడు ఫైనాన్స్ వాడు వచ్చి. వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకి అడ్డా తిట్టగా మిగులుతున్నాయి కాబట్టి రావట్లేదు. వాళ్ళు వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు నా చెట్టుకి నాకు ఇంత గాలి వస్తే నీ చెట్టుకి ఎంతో ఉంటుంది. అట్లనే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలిగా. అన్ని బండ్లకు ఫిట్నెస్ చేయడానికి కోసం ఆయనకు బండికి 8,000 కడతారా, 7,000 కడతారా, 6,000 కడతారా? 12 వరకు 6,500 అంట.
ఏంటంటే అది అన్న స్పెషల్గా మన కోసం ఫారెన్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసుకొని వచ్చారా. ఆ స్టిక్కర్ ప్రతి స్టిక్కరింగ్ షాప్లో 3mm స్టిక్కర్ దొరుకుతుంది. నేను సైడ్లు అంటించుకుంటే అయిపోద్ది. నువ్వు ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ అంటించు. అక్కడ క్యూఆర్ కోడ్ ఉందంటున్నావు, దాని కోడ్ చెయ్యి. క్యూఆర్ కోడ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి చెప్పండి. అసలు ఏదో ఒకటి పెట్టి జనాలు మభ్యపరచడం కోసం లారీ ఓనర్లు అందరూ వేలు ముద్రగాళ్ళే ఉంటారు కదా అని వాళ్ళ ఫీలింగ్. ఎందుకుంటారు? చదువుకున్న వాళ్ళు కొంటారు మాలాగా. నాడు కోదాడలో జరుగుతున్న లారీ అసోసియేషన్ నుంచి ఓనర్లందరం వచ్చి ఒక బండి ఫిట్నెస్ కావడానికి మేము అభ్యంతరం పెడుతున్నాం. ఎందుకంటే ఒక క్యూఆర్ కోడ్ అని ఒక స్టిక్కరింగ్ ని గవర్నమెంట్ జీవో నెంబర్ 16 తీసుకొచ్చి ఒక తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్, మరి అట్లాగే ది కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు, ప్రెసిడెంట్, సెక్రటరీ గారు, సభ్యులందరూ కూడా ఈ యొక్క జీవో 60 ఈ రేడియో స్టిక్కర్ దందాపై ఈ యొక్క ఉధృత మీద మా ఓనర్ సభ్యులందరూ కూడా అల్లకోలమై 500 నుంచి 1500, 1000 పెడితే అయిపోయే స్టిక్కర్ కి మరి క్యూఆర్ కోడ్ అని ఒకటి పెట్టి దానికి 8,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఈ దందాన్ని ఆపి మాకు మరి సరైన న్యాయం చేయవలసిందిగా, మరి అట్లాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన మరి మన రేవంత్ రెడ్డి గారికి, మరి అట్లాగే మా అన్న పొన్నం ప్రభాకర్ గారికి, మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు లారీ ఫీల్డ్ అంటేనే అట్టడిగిన వర్గాలు, అన్ని కుల మతాలకు అతీతంగా చిన్న చిట్టక ఏదైతే జీవనం లేక ఇబ్బంది పడతారో వాడు క్లీనర్ అయి, డ్రైవర్ అయి, ఓనర్ అయి బండి కొనుక్కుంటే దానికి 8,000 రూపాయలు ఈ యొక్క రేడియో స్టిక్కర్ మీద పైసలు దందా చేయడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ యొక్క పైసా వసూలు ఆపకపోయినట్లయితే మీరు కోరండి. యాక్ట్ విషయంలో కేంద్ర గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, మీకు నామ్స్ చేతుందో మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. మేము ఆ స్టిక్కర్ మేము వేసుకుంటాం. మా అసోసియేషన్ తరఫున, మా కోదాడ లారీ అసోసియేషన్ తరఫున స్టిక్కర్ వేస్తాం. ఆగు బాబు, ఆగాయా, స్టిక్కర్ వేస్తాం. అది అసలు ఎంత ఖరీదు అవుతుంది అది? ఆ స్టిక్కర్ వచ్చేసరికల్లా 1000 నుంచి 1500 ఎత్తే ఎక్కువ. మేము ఫుల్ బండి, కొత్త బండి కట్టించుకునేటప్పుడు 5 నుంచి 6000 ఇస్తే బండి కానరానంత స్టిక్కర్ వేస్తాడు. అటువంటి స్టిక్కర్ కి ఎంత వసూలు చేస్తుంది ప్రభుత్వం? ఈ ప్రభుత్వం దందా, పైసల వసూలు దందా కోసమే వసూలు చేస్తుందని మా మనవి. ఎంత వసూలు చేస్తున్నారు? 1000 రూపాయలకి. ఏజెన్సీల వల్ల ఏజెన్సీలు బాగు చేయడం కోసం, ఏజెన్సీలు మాట్లాడుకున్న దానికోసం మమ్మల్ని ఆగం చేయొద్దని మేము గతంలో ఇదే గవర్నమెంట్ కి మా లారీలన్నిటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు, మా సురేఖక్క కొన్నవన్న ఇచ్చిన ప్రకారంగా వాళ్ళు పోస్టర్లు వేసి రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపు గుర్తింపు చేసిన మేము. ఇంకా ఈ స్టిక్కర్ నిజానికి ఈ స్టిక్కర్ యొక్క యాలివి 1000 నుంచి ఇంకా ఘనంగా చేస్తే 1500, 1200 అంటే ఎక్కువ వెళ్ళి వల్ల అటువంటి బండి స్టిక్కర్ కి ఇవాళ 8,000, 6,000 రూపాయలు వసూలు చేస్తున్నారంటే దీన్ని తీవ్రంగా మరి లారీ ఓనర్లు అందరం కూడా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని మడికి ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాం. రవాణా రంగాన్ని మొత్తం ఎక్కడికి స్తంభించడానికి రెడీ ఉన్నాం. రేపు లేదు, ఎల్లుండి సోమవారం చంద్రశేఖర్ గౌడ్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాం. మాకు ఒక దమ్ము అందరు కలిసి రవాణా శాఖ, మరి మన కమిషనర్ శాఖ అందరిని కూడా కలిపి బైరం మాకు మీటింగ్ ఏర్పాటు చేసి మా సమస్యల మీద మాట్లాడితే ఆ స్టిక్కర్ అనేది మా కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున స్టేట్లో ఎన్నో అసోసియేషన్లు ఉన్నాయి. అసోసియేషన్లు అన్ని కూడా అసోసియేషన్ల తరఫున స్టిక్కర్ వేస్తాం. ఆ యొక్క 1000 నుంచి అట్లాగే తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ 12/8/2011లో మరి లారీ అసోసియేషన్ చైర్మన్ గా ఉన్నాను. మేము కోదాడ ఇప్పుడు టైం దాదాపు 1:30 టైము. మరి ఎర్రటి ఉష్ణోగ్రతలు బగ్గ అంటుంటే కింద బొగ్గలు వచ్చాయి. ఇప్పుడు మేము బొగ్గలు వచ్చినాయి. ఈ బొగ్గలు పూడినా మేము ఏ హాస్పిటల్కైనా పోయి బొగ్గల్ని ఏమైనా కానీ మేమైతే ఈ యొక్క క్యూఆర్ కోడ్ జీవో నెంబర్ 60 ఏదైతే తీసుకొచ్చారో ఆ యొక్క స్టీరింగ్ దందాని మరి రద్దు చేయాలని మా యొక్క తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా అన్న మరి రవాణా మంత్రి శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మరి అట్లాగే మా లెజెండ్, మా కెప్టెన్, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి ఆయన రాష్ట్రానికి ఒక దిక్కు చూసుకున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి మా అమ్మ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అమ్మకు చేతులు జోడించి మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ రవాణా రంగం
ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దెబ్బలు ఎదుర్కొంటూ కుటీరంలో బతకడానికి చేతగాక ఒకప్పుడు మాకు చదువు సంజయ్ లేక మేము లారీ ఫీల్డ్కి వస్తే ఇవాళ బీటెక్ చేసి, ఎంకామ్ చేసి, ఎంఈడి చేసి, బీఈడీలు చేసిన వాళ్ళు కూడా ఇవాళ మోటార్ ఫీల్డ్ వచ్చి మరి ఉద్యోగాలు లేక కొంతమంది మోటార్ ఫీల్డ్ లో బతకడం జరుగుతూ ఉంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.